హలో. నెక్స్ట్ మనము ఆల్రెడీ సరళ రేఖలు, మిళిత బిందువు, తర్వాత తిరగరేఖ, సాదృశ్య కోణాలు, ఏకాంతర కోణాలు, ఏకబాహ్య కోణాలు, సహ అంతర కోణాలు, సహ బాహ్య కోణాల గురించి చెప్తున్నాం. ఆ టాపిక్స్ మొత్తం వాటి మీద ప్రాబ్లమ్స్ చెప్తున్నాము. ఒకటి చూడండి, మనకు టెట్ ప్లస్ డిఎస్సి రెండు కావాలి కాబట్టి ఫస్ట్ టెట్ ప్రాబ్లం చెప్తాను, నెక్స్ట్ దీని కంటిన్యూ డిఎస్ చెప్తాను. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. స్టార్టింగ్ మనకు టెట్కు కొంచెం ఈజీగా ఉంటాయి, డిఎస్సికి కొంచెం ప్రాబ్లం టఫ్గా ఉంటాయి. టఫ్ అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి ఈ టాపిక్ మీద ప్రాబ్లమ్స్ కొన్ని ఎక్కువనే ఉంటాయి. చూడండి, ఫస్ట్ టెట్ గురించి చెప్పుకుంటూ వదాం. అంటే ఈజీగా ఉండే టెట్ అవుతాయి, పోయే కొద్దీ కొంచెము మనకు డిఎస్సి గురించి చెప్తాను. టెట్ డిఎస్సి రెండు కలిసి ప్రాబ్లమ్స్ పోతాయి. చూడండి, ఫస్ట్ చూడండి, ఈ క్రింది వాణిలో ఏది సత్యం అంటున్నాడు. ఈ క్రింది వాణిలో ఏది సత్యం? ఫస్ట్ ఏమంటున్నా చూడండి, పీక్యూ బార్ ఈక్వల్ టు పీక్యూ. మీకు ఇవి చూసినప్పుడు ఐడెంటి రావాలా. నేను ఆల్రెడీ మీకు చెప్పా, బిందువు, కిరణము, సరళ రేఖ, రేఖాఖండము. రేఖాఖండము అంటే ఎండింగ్ పాయింట్స్ నేను చెప్పాను, ఇది రేఖాఖండం, ఎండింగ్ పాయింట్స్ ఉంటాయి. సరళ రేఖ అంటే ఎండింగ్ పాయింట్ ఉండదు. కిరణము అంటే స్టార్టింగ్ పాయింట్ ఉండి ఇలా పోతుంది. ఈ మూడుకి డిఫరెన్స్ ఇవి చూడండి. ఫస్ట్ ఏంది రేఖాఖండం, రెండవది సరళ రేఖ, మూడవది కిరణం. రేఖాఖండం అంటే ఎండింగ్ పాయింట్ ఉంటాయి, అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉంటాయి. సరళ రేఖకు ఎండింగ్ పాయింట్ ఉండదు, అంటే ఎంత పొడిగించుకుంటూ పోతే అంత పోవచ్చు. రేఖ సరళ రేఖ అయిపోయింది. నెక్స్ట్ కిరణం స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ చెప్పలేము, ఎందుకంటే ఎంత. ఇప్పుడు చూడండి, ఈ మూడును బట్టి మనకు చూడండి, ఫస్ట్ చూడండి, పీక్యూ రేఖాఖండం ఇచ్చినాడు, పీక్యూ సరళ రేఖ ఇచ్చినాడు, నెక్స్ట్ పీక్యూ సరళ రేఖ ఇచ్చినాడు, పీక్యూపీ రేఖాఖండం ఇచ్చినాడు, నెక్స్ట్ పీక్యూ రేఖాఖండమే, క్యూపీ కూడా రేఖాఖండమే, నెక్స్ట్ పీక్యూ కిరణము, క్యూపీ రేఖ కిరణం ఇచ్చినాడు. ఈ కింది వాళ్ళు ఏది సత్యం అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినప్పుడే ఏది సత్యము అన్నప్పుడు పైన రెండు ఈక్వల్ ఉండాలి. మనం ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో 4 ఆప్షన్లో 2 ఆప్షన్ తీసేస్తాం, 2 ఉంటాయి. ఈ 2లో చూసినప్పుడు చూడండి, ఇక్కడేమో రేఖాఖండం ఇచ్చినాడు, ఇక్కడేమో సరళ రేఖ ఇచ్చినాడు. రేఖాఖండానికి ఎండింగ్ పాయింట్స్ ఉంటాయి, సరళ రేఖకు ఉండవు, కాబట్టి రెండు ఈక్వల్ కాదు, అంటే ఫస్ట్ వన్ కాదు. సెకండ్ వన్ కూడా చేయండి, సేమ్. ఫస్ట్ సరళ రేఖ ఇచ్చాడు, అంటే సరళ రేఖ ఎండింగ్ పాయింట్ ఉండవు, రేఖాఖండం ఇచ్చాడు ఎండింగ్ పాయింట్, రెండు ఈక్వల్ కాదు, కాబట్టి ఇది కూడా కాదు. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు ఈ రెండులో చూడు, ఇక్కడ రేఖాఖండం ఇచ్చాడు, ఇక్కడ రేఖాఖండం ఇచ్చాడు, ఇక్కడ కిరణం ఇచ్చాడు, ఇక్కడ కిరణం ఇచ్చాడు. రేఖాఖండానికి ఖచ్చితంగా ఎండింగ్ పాయింట్ ఉంటాయి, కాబట్టి పీక్యూ ఈక్వల్ టు క్యూపీ అవుతుంది. అదే కిరణానికి అయితే ఎండింగ్ పాయింట్ ఉండదు, దాన్ని ఎండింగ్ పాయింట్ చెప్పలేం, కాబట్టి ఆప్షన్ 4 కూడా తప్పు, ఆప్షన్ 3 రైట్. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ రెండు ఈక్వల్ అయినా చూసుకోవాలి, పైన ఇచ్చే సింబల్ బట్టి చూసుకోవాలి. సింబల్ బట్టి ఇక 2 సింబల్స్ ఇచ్చాడు, 2 సింబల్స్ ఇచ్చిన కిరణం అనే దానికి స్టార్టింగ్ పాయింట్ ఉంటాయి, ఎండింగ్ పాయింట్ ఉంటుంది, కాబట్టి అది కాదు, కాబట్టి ఏంది థర్డ్ వన్. నెక్స్ట్ చూడమ్మా, రెండు కిరణాల సమ్మేళనాన్ని ఏమంటారు? రెండు కిరణాల సమ్మేళనాలు ఏమంటాడు? కిరణం అంటే ఏమన్నాను, ఒక తుది బిందువు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏమంటాడు, రెండు కిరణాలు అంటున్నాడు. చూడండి మా, ఇది ఒక కిరణం, ఇంకోటి నాడు రెండు కిరణాల సమ్మేళనం, ఇంకో కిరణం ఇటు అంటాడు, అంటే ఇదొక కిరణం, ఇదొక రెండు కిరణాల సమ్మేళనం, అంటే ఈ రెండు కిరణాల మధ్య స్పేస్ అని చెప్పాను. ఏవైనా రెండు కిరణాల మధ్య స్పేస్ వస్తుంది, ఆ స్పేస్ ఏమంటాం అంటే థీటా ఆర్ కోణం అంటాం. ఇప్పుడు అంటే ప్రాబ్లం, రెండు కిరణాల సమ్మేళనాన్ని ఏమంటారు అంటే రెండు కిరణాల సమ్మేళనాన్ని, అంటే సమ్మేళనం, ఈ రెండు కిరణాల సమ్మేళనం
మధ్య ఏంటంటే కోణం ఏర్పడుతుంది. ఇదేమి చూడండి, ఉమ్మడి రేఖ, ఉమ్మడి రేఖ ఏర్పడదు, ఉమ్మడి రేఖ కాదు. ఉమ్మడి కిరణం, ఉమ్మడి కిరణం కాదు. రేఖాఖండం, అసలు రేఖాఖండమే ఏర్పడదు. రేఖాఖండం అంటే ఏంటి? ఇట్లుంటుంది రేఖాఖండం. కాబట్టి ఇది కాదు. ఏందమ్మా? కోణం. గుర్తుపెట్టుకోండి, కోణం. రెండు కిరణాల సమ్మేళనాన్ని ఏమంటారు? రెండు కిరణాల సమ్మేళనం ఏమంటారు? కోణం అంటారు. కోణం. నెక్స్ట్ చూడమ్మా, 0 degrees మరియు 90 degrees కొలతల మధ్య గల కోణాన్ని ఏమంటారు? మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. 0 degrees ఫస్ట్ స్టార్టింగ్ 0 degrees, 0 degrees, 0 నుండి 90 degrees ఉంటే అల్పకోణం అని, 90 degrees ఉంటే లంబకోణం అని, 90 degrees కన్నా ఎక్కువ 180 కన్నా తక్కువ ఉంటే అధిక కోణం అని, 180 degrees ఉంటే సరళ కోణం అని, 270 ఉంటే గురుకోణం అని, 360 ఉంటే సంపూర్ణ కోణం అని నేర్చుకుంటాం. ఇక్కడ ఏమంటున్నాడంటే 0 మరియు 90 degrees కొలతల మధ్య కోణాన్ని అంటారు. స్టార్టింగ్ ఏ కోణం లేకుంటే 0 కోణం అంటాం. కానీ ఏమంటాడు? 0 degrees మరియు 90 degrees అంటే 0, 90 degrees మధ్య కోణాన్ని ఏమంటారు? అల్పకోణం అంటారు. 0, 90 degrees మధ్య అంటే 0 to 90 degrees మధ్య కోణాన్ని ఏమంటారు? అల్పకోణం అంటారు. అల్పకోణం అంటే చూడండి, ఆప్షన్ 1 అల్పకోణం. లంబకోణం అంటే 90 degrees. అధిక కోణం అంటే 180, 90 మధ్య ఉంటుంది. సరళ కోణం అంటే 180 degrees. ఇది 90, 180 మధ్య ఉంటుంది. కాబట్టి మనకు 0 నుండి 90 degrees మధ్య కోణం ఏంటంటే అల్పకోణం. ఏ కోణం అంటారు? అల్పకోణం. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ చెప్పాను. 0 అంటే 0 degrees, 0 to 90 degrees ఉంటే అల్పకోణము, 90 degrees ఉంటే లంబకోణము. అవి కోణాలు చూస్తాం. నెక్స్ట్ క్రింది పటాలలో ఏది లంబకోణాన్ని చూపిస్తుంది? చూడమా, క్రింది పటాలలో ఏది లంబకోణాన్ని చూపిస్తుంది? మీకు లంబకోణం అంటే ఒకటి చెప్పా, ఒక ఆల్ఫాబెటికల్ లెటర్. ఏది? ఎల్. ఎల్ అనే లెటర్ ఎప్పటికైనా సరే లంబకోణంగా ఉంటుంది. ఎల్ అనేది చూడమా, ఇది ఎల్ అనుకో. ఇక్కడ ఏం చేస్తుంది? 90 degrees. ఓకేనా? 90 degrees. చూడమా, ఇప్పుడు మనకు ఇలా ఉంటే అల్పకోణం ఆల్రెడీ ఉన్నాయిలండి, చూపిస్తాను. ఈ క్రింది పటాలలో ఏది లంబకోణాన్ని చూపిస్తుంది? ఇట్లా ఉంటే అల్పకోణం, ఇట్లా ఉంటే లంబకోణం, ఇట్లా ఉంటే అధిక కోణం, అలాగే మొత్తం ఇట్లా ఉంటే సంపూర్ణ కోణం. ఇంకా మధ్యలో ఒకటి వస్తుంది గురుకోణం. అది అవసరం లేదు. ఇప్పుడు ఉండేది ఈ రెండేటి చూద్దాం. ఫస్ట్ అల్పకోణం అంటే 90 degrees కన్నా తక్కువ ఉంటుంది. ఇది అధిక కోణం అంటే 90 degrees కన్నా ఎక్కువ ఉంటుంది. ఇది లంబకోణం 90 degrees ఉంటుంది. 90 degrees. ఏమంటున్నాడు? క్రింది పటాలలో ఏది లంబకోణం చూస్తుంది? లంబకోణం అంటే 90 degrees. ఎల్లి ఇలాగున్నా ఒకటే, ఎల్లి ఇలాగున్నా ఒకటే. గుర్తుపెట్టుకోండి, లంబకోణం అంటే ఇలాగైనా ఉండొచ్చు, ఇలాగైనా ఉండొచ్చు. ఏది ఉన్నా లంబకోణం. ఇప్పుడు క్రింది పటాలలో ఏది లంబకోణం అంటే ఆప్షన్ ఏదమ్మా? 3. ఆప్షన్ 3. చిన్న చిన్న బిట్స్ చూడండి మా, వచ్చేది సింపుల్గా ఉంటాయి బిట్స్. ఏమంటే కొంచెం మనం ఐడియా వేసుకోండి. క్రింది పటాలలో ఏది లంబకోణం చూస్తుంది? ఇది అల్పకోణము, ఇది అధిక కోణము, ఇది గురుకోణము, ఇదేంది? లంబకోణం. లంబకోణం అంటే 90. నాకు అడిగేది లంబకోణం కాబట్టి ఆప్షన్ 3. నెక్స్ట్ చూడమ్మా, ఒక సంపూర్ణ కోణము కొలతను దేనికి సమానం? గుర్తుపెట్టుకోండి, ఒక సంపూర్ణ కోణం కొలత దేనికి సమానం? దేనికి ఈక్వల్ అంటాడు? ఫస్ట్ మనకు సంపూర్ణ కోణం అంటే వాల్యూ తెలిసి ఉండాలా. లంబకోణం 90 degrees, పూరకోణం 90 degrees. పూరకోణం అంటే 90 degrees, సరళ కోణం అంటే 180 degrees. గుర్తుపెట్టుకోండి, సంపూర్ణ కోణం అన్నా సంయుగ్మ కోణం అన్నా కూడా గుర్తుపెట్టండి. సంపూర్ణ కోణం, సంపూర్ణ మీకు పేర్లో ఉంది పూర్తిగా. కాబట్టి సంపూర్ణ కోణం అంటే ఎంతమ్మా? 360 degrees. ఫస్ట్ ఆ వడ్డు పదం చేయాలి నీకు. సంపూర్ణ కోణం అంటే ఎంత అనేది తెలిస్తే నువ్వు ఆప్షన్లో నుంచి ఆన్సర్ పెట్టగలచ్చు. నీకు అదే తెలియకుండా ఆన్సర్ పెట్టలేమని.
కాబట్టి క్రింది ఒక సంపూర్ణ కోణం కొలత దేనికి సమానం, దేనికి ఈక్వల్ అంటున్నాడు. సంపూర్ణ కోణం అంటే ఎంత? 320 డిగ్రీలు, 360 డిగ్రీలు. చూడము ఇక్కడ 2 లంబ కోణాలు అంటాడు. 2 లంబ కోణాలు అంటే ఒక లంబ కోణం ఎంత? 90 డిగ్రీలు. 2 లంబ కోణాలు అంటే 90 + 2 అంటే 180 డిగ్రీస్, అంటే ఇది కాదు. నెక్స్ట్ 3 లంబ కోణాలు అంటాడు. ఒక్కొక్క లంబ కోణం ఎన్ని డిగ్రీలు? 90 డిగ్రీలు. 90 × 3 270 డిగ్రీస్, అంటే 90 × 3 270 డిగ్రీలు, అంటే ఇది కాదు. మనకి ఎంత కదా? 360 డిగ్రీలు కావాలి. సంపూర్ణ కోణం అంటే 360 డిగ్రీలు. కానీ ఏమంటాడు? ఒక సంపూర్ణ కోణం కొలత దేనికి సమానం? ఇది ఇచ్చిన దాంట్లో ఏ దానికి సమానం అంటాడు. 180కి సమానం కాదు, 270కి సమానం. నెక్స్ట్ చూడండి ఆప్షన్ 4 4 లంబ కోణాలు. 4 లంబ కోణాలు అంటే 90 + 4 9 4 36 360 డిగ్రీస్, అంటే ఒక సంపూర్ణ కోణం ఏ దానికి సమానమా? 4 లంబ కోణాలకు సమానం. ఇంకా 6 అంటే 6తో మనకు అవసరం లేదు. చూడండి బాగా గుర్తుపెట్టుకోండి. ఒక సంపూర్ణ కోణం కొలత దేనికి సమానం? సంపూర్ణ కోణం అంటే ఎంత? 320. పూర్వ కోణం అంటే 90 డిగ్రీలు. సరళ కోణం అంటే 180 డిగ్రీలు. అవి తెలుసుంటారా? సంపూర్ణ కోణం 360 డిగ్రీలు. ఈ 360 డిగ్రీలు ఏ దానికి సమానం? ఎన్ని లంబ కోణాలకు? 4 లంబ కోణాలు. ఎందుకంటే 9 4 36 360 డిగ్రీ సమానం. ఒకసారి నోట్ చేసుకో. నెక్స్ట్ చూడండి మనకు బోర్డులో ఎక్కువ పట్టావు కాబట్టి డయాగ్రామ్స్ లేకుంటే ఒక 5 పడతాయమ్మా. డయాగ్రామ్స్ ఉంటే ఒక 4 పడతాయి. ఎందుకంటే కొంచెం టైం మనం కొంచెం రైటింగ్ కానీ డయాగ్రామ్ కానీ కొద్దిగా మనకు స్పేస్ తక్కువ కాబట్టి డయాగ్రామ్ ఉంటే 4 పడతాయి, మ్యాటర్ ఉంటే 5 పడతాయి. ఓకేనా? చూడండి, గడియారంలో ఏ సమయంలో 2 ముళ్ళ మధ్య కోణం సరళ కోణం అవుతుంది? సరళ కోణం అంటే ఎంత? 180 డిగ్రీస్. కోణం ఇలా ఉండాలన్నమాట. సరళ కోణం అంటే 180 డిగ్రీస్ ఇట్లా ఉండాలి. అంటే ఏమంటాడు? గడియారంలో ఏ సమయంలో 2 ముళ్ళ మధ్య సరళ కోణం అవుతుంది. సరళ కోణం అంటే ఎంత? 180 డిగ్రీలు. 180 డిగ్రీలు అంటే మనకు ఇది ఇలాగైనా ఉండొచ్చు, ఇలాగైనా ఉండొచ్చు. ఎలాగైనా ఉన్నా మనకు సరళ కోణం అవుతుంది. ఏ టైంలో సరళ కోణం ఇలా కానీ అవుతుంది అంటున్నాడు. చూడమ్మా, మనకు అర్థం ఇది వచ్చిన ఆప్షన్లు ఏంటంటే 9 AM, 6 AM, 12 noon ఆఫ్టర్నూన్, 3 AM అంటున్నాడు. ఫస్ట్ మనము టైం అన్నాడు కాబట్టి ఇక్కడ ఎంత ఉంది? 12, ఇక్కడ 3, ఇక్కడ చూడమ్మా ఫస్ట్ మనము టైం వేసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ మనము 3 6 9 12 వేసుకున్నాం. 12 3 6 9 ఇది మనకు నెంబర్స్. గడియారంలో ఏ సమయంలో 2 ముళ్ళ మధ్య కోణము సరళ కోణం అవుతుంది? సరళ కోణం అంటే ఇట్లయినా ఉండాలా, ఇట్లయినా ఉండాలా. మనకు చూడమ్మా ఇక్కడ టైం ఏమి ఇచ్చాడంటే 9 AM అన్నాడు. 9 AM అన్నప్పుడు ఇట్లా లంబకోణం ఉంటుంది కాబట్టి సరిపోదు. 6 AM అంటే ఖచ్చితంగా 2 ముళ్ళు ఇలా ఉంటాయి. 6 AM అన్నప్పుడు ఖచ్చితంగా 2 ముళ్ళు అలా ఉంటాయి కాబట్టి 6 AM. చూడండి మిగతా ఆప్షన్ ఒకటి చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ 9 AM అంటున్నాడు. 9 AM ఇప్పుడు టైం ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఇలా ఉంటే ఇది లంబకోణం అవుతుంది, సరళ కోణం కాదు. లంబకోణం అంటే ఎంత? 90 డిగ్రీస్ కాబట్టి ఆప్షన్ ఇది కాదు. నెక్స్ట్ 12 noon అంటాడు. అంటే 12 noon అంటే 2 ముళ్ళు ఎలా ఉంటాయంటే శూన్య కోణమ్మ, ఒకదానికి ఒక ముళ్ళు ఉంటుంది కాబట్టి శూన్య కోణం. ఇక్కడ ఎంత? శూన్య కోణం ఇక్కడ ఎంత? 90 డిగ్రీస్. నెక్స్ట్ 3 AM అంటాడు. 3 AM ఉన్నప్పుడు అప్పుడు 2 కోణాలు ఎట్లా ఉంటాయి? ఇలా ఉంటాయి. అంటే అప్పుడు కూడా 90 డిగ్రీస్ కాబట్టి ఇది రాంగ్. సరళ కోణం అంటే ఎంత? 180 డిగ్రీలు. 180 డిగ్రీలు ఉన్నప్పుడు నీకు సరళ కోణము గడియారంలో ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు. 90% ఇలాగే ఉంటుంది. ఎందుకు? ఇలాగైనా కాబట్టి మనకు అప్పుడు ఎప్పుడు కరెక్ట్ 6 మనకు సరళ కోణం ఏంటంటే ఇలా ఉంటుంది.
ఇలా ఉంది. అప్పుడు ఎప్పుడు అవుతుంది 6 AM. 6 AM ఆప్షన్ 2. నెక్స్ట్ చూడమ్మా, క్రింది పటంలో ఎన్ని సమాంతర రేఖల జతలు ఉన్నాయి? ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారండి. క్రింది పటంలో ఎన్ని సమాంతర రేఖలు ఉన్నాయి? తక్కువ మర్చిపోయినా అనుకో, సమాంతర రేఖలు అంటే 1, 2, 3 అని చెప్తాం. కానీ అడిగేది క్రింది పటంలో ఎన్ని సమాంతర రేఖల జతలు ఉన్నాయి? జతలు అంటున్నాడు, గుర్తుపెట్టుకోండి. క్రింది పటంలో ఎన్ని సమాంతర రేఖల జతలు ఉన్నాయి? సమాంతర రేఖలు అంటే ఏందమ్మా? 2 సరళ రేఖలు సమాంతరంగా ఉండాలా. సమాంతరంగా అనే దానికి ఏవైనా 2 సమాంతర రేఖలు సమాంతరంగా ఉండాలా, ఉమ్మడి బిందువు ఉండకూడదు. మీకు సమాంతర రేఖలకు ఒకటి చెప్పాను, ఏది? రైలు పట్టాలు. రైలు పట్టాలు ఎక్కడికి పోయినా సమాంతరంగా ఉంటాయి. ఇక్కడ కలుసుకున్నాను ట్రైన్ పోతాయి. తర్వాత మిచ్చెన, మనం ఏదైనా పని చేసినప్పుడు మిచ్చెన ఎక్కుతాం. మిచ్చెన ఎట్లా ఉంటాయి? ఏదైనా సమాంతరం ఉంటాయి. అవి ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే క్రింది పటంలో ఎన్ని సమాంతర రేఖల జతలు? సమాంతర రేఖ జతలు అంటే సేమ్ సమాంతరం. చూడమ్మా, ఇది ఒకటి, ఇది ఒకటి, ఒకటి. నెక్స్ట్ ఇది ఒకటి, ఇది ఒకటి, 2. నెక్స్ట్ మా ఇది ఒకటి, ఇది దీనికి అదే సమాంతరం ఉంది. రేఖ ఖండంగా ఉండాలి. అంటే 1, 2, 3. ఎన్ని జతలమ్మా? 3 జతలు. 3 జతలు. అట్లా కాకుండాను క్రింది పటంలో ఎన్ని సమాంతర రేఖలు ఉన్నాయి అన్నా అనుకో, 1, 2, 3, 4 ఎమ్మడి 4 పెడతాం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకో, జతలు గుర్తుపెట్టుకోలేడా. మనము ఎగ్జామ్ లో టెన్షన్ లో ఫాస్ట్గా ఉంటామంటే కొన్ని పదాలు మింగేస్తాము, కొన్ని పదాలు చూడకుండా ఆన్సర్ పెడతాం. క్రింది పటంలో ఎన్ని సమాంతర రేఖలు ఉన్నాయని ఎంబడే, జతలు ఉన్నాయంటే ఎంబడే 1, 2, 3, 4 ఎంబడే పెట్టేస్తాం. చూడు ఆప్షన్, నీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఫస్ట్ ఆప్షన్ 4 ఇచ్చినట్టు ఎంబడి 4 పెట్టేస్తాం. కానీ ఎన్ని రేఖ జతలు అంటున్నాను. జతలు అంటే ఏంటమ్మా? 3. నెక్స్ట్ చూడమ్మా, ఇంపార్టెంట్ చూడమ్మా, దిగువ పటంలో యాంగిల్ ఏఓబి కొలత ఎంత అంటున్నాడు. యాంగిల్ ఏఓబి చూడమ్మా, ఇక్కడ ఒక లంబకోణం ఇచ్చినాడు. ఫస్ట్ ఇది చూద్దాం. ఫస్ట్ ఇట్లుంది కదా, ఎల్ ఉంది కదా, మీకు ఎల్ అని చేయటం లంబకోణం చూద్దాం. అంటే ఇది లంబకోణం. ఈ లంబకోణం నుంచి మళ్ళీ కోణాన్ని ఇట్లా తీసుకొచ్చాను, దీని ఇలా తీసుకొచ్చేసినాడు. అంటే లంబకోణం పోతే ఎక్కువపోతే అమ్మా అధిక కోణం. ఇట్లా ఉంటే సరళ కోణం ఎగ్జాక్ట్లీగా 180 degrees, 180 degrees ఉంటాయి. కానీ ఇది అధిక కోణం 180 degrees తక్కువ, 90 degrees ఎక్కువ. బాగా గుర్తుపెట్టుకో, 180 degrees తక్కువ, 90 degrees ఎక్కువ అయినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు చూడు, ఇది ఒక లంబకోణము, ఈ మొత్తం ఒక అధిక కోణం ఇచ్చినాడు. అంటే ఇది లంబకోణం 90 degrees, ఇది కాకుండా మనకు అధిక కోణం ఇచ్చినాడు, ఇది అధిక కోణం. అంటే యాంగిల్ ఏఓసి ఒకటి, ఇంకోటి ఏమి ఇచ్చినాడు, యాంగిల్ బిఓసి ఇచ్చినాడు. కానీ మనకి ఏమడుగుతున్నాడు, క్రింది పటములో ఇది అడుగుతున్నాడు, ఏఓబి ఏఓబి ఇది అడుగుతున్నాడు. మనం ఏబిఓ యాంగిల్ అడుగుతున్నాడు, ఈ యాంగిల్ అడుగుతున్నాడు. ఇక్కడ 3 ఇచ్చినాడు. ఇది లంబకోణం ఒకటి, ఇది అధిక కోణం అంటే 180 degrees తక్కువ ఉంటాయి. అది కాకుండా మనకు చూడు మా షేర్ చేసిన వీడు, ఇక్కడ షేర్ చేసేది అడుగుతున్నాడు. మనకి ఏమడుగుతున్నాడు అంటే ఇక్కడ అడుగుతున్నాడు, వీడు షేర్ చేసిన యాంగిల్ ఎంత అంటాడు. అంటే ఏఓబి ఎంత అంటాడు. అంటే మనకు ఈ మొత్తంలో నుంచి, అంటే ఈ 135 degrees నుంచి ఈ కోణం తీసేసి వస్తుంది కదా మనకు, అంతే కదా. మనకు ఇక్కడ మొత్తం ఇచ్చినాడు, ఈ మొత్తంలో నుంచి ఇది ఒకటి అవుతున్నా అంటే ఈ 135 నుంచి ఇది తీసేసి వస్తుంది కదా. 135 నుంచి అది తీసేస్తే మనకు వచ్చేస్తుంది కదా 135 నుంచి. అంటే 135 నుంచి తీయాలంటే చూడమ్మా, ఇది మనకి ఏమంటున్నా అంటే ఈ మొత్తం ఎంత ఇచ్చినాడు, ఈ మొత్తం 135 ఇచ్చాడు. 135 ఇచ్చినాడు. మనకి ఒక్క రవ కావాలంటే ఈ లంబకోణం ఉందా, లంబకోణం అంటే ఎంత, 90 degrees. అంటే 135 నుంచి 90 degrees తీస్తాము. 135 నుంచి 90 degrees ఇస్తే 35 పక్కన పెట్టేస్తాయి. 100 అనుకో, 100 90 పోతే 10 ఒక 35 45 degrees. అంటే ఈ కోణం ఎంత, 45 degrees.
ఈ ఏఓబి అంత 45 డిగ్రీలు. 40 డిగ్రీలు అంటే ఆప్షన్ 1. చూడు మమ్మల్ని చెప్తున్నాడండి. ఇక్కడ మనకు ఒక లంబకోణం ఇచ్చాడు, ఒక అధిక కోణం ఇచ్చాడు. లంబకోణం ఎంత ఉంది? 90 డిగ్రీస్. అంటే 90 డిగ్రీస్ అంటే ఇది 90 డిగ్రీస్ ఉంటాయి కాబట్టి 90 డిగ్రీస్. అధిక కోణం ఎంత? 135 డిగ్రీలు. కానీ మనకి ఏమడుతున్నాడు? ఈ షేడ్స్ ఏఓబి అడుగుతాడు. అంటే ఈ 135 డిగ్రీల నుంచి లంబకోణం తీస్తే వస్తుంది కదా, అంతే. 135 నుంచి లంబకోణం తీస్తే లంబకోణం ఎంత? 90 డిగ్రీస్. అంటే 135 నుంచి 90 డిగ్రీస్ తీస్తే 45 డిగ్రీస్. ఒకవేళ సరళ కోణం అంటే 180 డిగ్రీలు అనుకుంటాము. 180 డిగ్రీలు తీస్తే సరిపోతుంది. ఇది ఆసన్న కోణాలు ఏదో అనుకోండి. కానీ మనకి ఇక్కడ ఆసన్న కోణాలు కాదు కాబట్టి 135 నుంచి 90 డిగ్రీస్ ఇస్తే వచ్చేది లంబం. ఇది 45 డిగ్రీస్. 45 డిగ్రీస్ గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తం కోణం 130 ఇచ్చాడు. ఈ 135లో నుంచి లంబకోణం ఇచ్చాడు కాబట్టి 135లో నుంచి లంబకోణం 90 డిగ్రీస్ ఇస్తే 45 డిగ్రీస్. 45 డిగ్రీస్. నెక్స్ట్ చూడమ్మా, సంపూర్ణ కోణంలో 5/6 వంతు ఎంతకు సమానం? చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లా చిన్న చిన్నగా మనకు పెట్టుకొచ్చేది. చూడమ్మా, సంపూర్ణ కోణంలో 5/6 వంతు ఎంతకు సమానం? ఎంతకు సమానం? ఫస్ట్ నీకు సంపూర్ణ కోణం అంటే తెలియాల. సంపూర్ణ కోణం అంటే అంటే ఎంత? 360 డిగ్రీలు. సంపూర్ణము, పూర్తిగా సంపూర్ణ కోణం. సంపూర్ణ కోణం 360 డిగ్రీలు. కోణంలో 5/6 వంతు ఎంతకు సమానం ఉంటాడు? అంటే 360 డిగ్రీలు ఇంటూ 5/6. 6 1 జా 6 6 జా 0 అంతే కదా, 36. అప్పుడు 5 ఇంటూ 0 0, 6 5 300 డిగ్రీస్ సమానం. 300 డిగ్రీస్కు సమానం. అంటే ఒక సంపూర్ణ కోణంలో 5/6 వంతు ఎంతకు సమానం? ఎంతకు సమానం? ఎంత సమానం? 300 డిగ్రీలు సమానం. అంటే 360 డిగ్రీలు పై 5/6 కొడితే 300 డిగ్రీలు వస్తే 300 డిగ్రీలు సమానం. నోట్ చేసుకోండి. చూడండి, క్రింది పటంలో ఏఓబి ఇక్కడ ఉంటుందమ్మా. ఏఓబి క్రింది పటంలో ఏఓబి పరావర్తన కోణం కొలత ఎంత? పరావర్తన కోణం కొలత ఎంత? ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనం ఒక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ ఏఓబి అంటే ఇట్లా ఇచ్చినాడు. ఇది ఏ, ఇది ఓ, ఇది బి. మనకి ఇట్లా యాంగిల్ ఇచ్చాడు. ఈ పరావర్తన కోణం ఎంత అంటాడు? ఇక్కడ 90 డిగ్రీస్ ఇచ్చినాడు. 90 డిగ్రీస్ అంటే ఏంటమ్మా? లంబకోణం. లంబకోణం గుర్తుగా ఏమిస్తున్నా? ఎల్ గుర్తు పెట్టుకొని చెప్తున్నా. ఎల్ ఉంటే లంబకోణం. 180 డిగ్రీలు. 180 డిగ్రీలు ఉంటాం సరళ కోణం. సరళ కోణం ఎట్లా ఉంటాయమ్మా? ఇది సరళ కోణం. సంపూర్ణ కోణం. సంపూర్ణ కోణం అంటే 360 డిగ్రీలు. సంపూర్ణ కోణం అంటే ఉంటాయి మొత్తం సంపూర్ణ కోణం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా వచ్చి ఇట్లా వచ్చాయి. ఇది సంపూర్ణ కోణం. ఇది 360. 90 డిగ్రీల లంబకోణము, 180 సరళ కోణం అంటాము, 360 సంపూర్ణ కోణం అంటాం. మనకు 90కి 80 కన్నా ఎక్కువ ఉంటే అది కోణం ఉంటుంది. కానీ ఇక్కడ 180 కన్నా ఎక్కువ ఉంది అంటే నీకు కోణము చూడమా ఎలా వచ్చిందంటే ఈ నుంచి 0 కోణం, 0 కోణం నుంచి అల్పకోణం, లంబకోణం, అధిక కోణం, సరళ కోణం, పరావర్తన కోణం అంటే ఇట్లా వచ్చింది. ఇట్లా వచ్చింది కాబట్టి పరావర్తన కోణం అంటే ఎంత? 180 కన్నా ఉంటుంది. అంటే 270 డిగ్రీలు ఉంటుంది. 270 డిగ్రీలు. పరావర్తన కోణం అంటే 270 డిగ్రీలు. చూడు, పరావర్తన కోణం 270 డిగ్రీలు అంటే ఫస్ట్ ఇట్లా ఉంటుంది 0 డిగ్రీస్ నుంచి కొంచెం ఇట్లా అల్పకోణం, లంబకోణం, అధిక కోణం, సరళ కోణం, పరావర్తన కోణం. పరావర్తన కోణం అంటే 270 డిగ్రీలు. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లంబకోణం, ఇది సరళ కోణం, ఇది సంపూర్ణ కోణం, ఇదేంది పరావర్తన కోణం. మీరు గుర్తుపెట్టుకోవాలా. పరావర్తన కోణం అంటే 270 డిగ్రీలు, లంబకోణం అంటే 90 డిగ్రీలు, సరళ కోణం అంటే 180 డిగ్రీలు,
సంపూర్ణ కోణం అంటే 300 డిగ్రీలు. ఒక 2-3 సార్లు గుర్తుపెట్టుకుంటే కాబట్టి ఆప్షన్ 3. నెక్స్ట్, గడియారంలో పెద్ద ముళ్ళు 20 నిమిషాలలో తిరిగే కోణం ఎంత? చూడండి మా, గడియారంలో పెద్ద ముళ్ళు 20 నిమిషాలలో తిరిగే కోణం ఎంత? ఏం కన్ఫ్యూజ్ లేదు, సింపుల్ చూడండి మా. మనం ఇక్కడ గడియారం వేసుకుందాం. 12, 3, 6, 9. ఇది మనం ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇక్కడికి 5 నిమిషాలు, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 నిమిషాలు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 5 నిమిషాలు ఉంటాడు. ఏమంటాడు? పెద్ద ముళ్ళు 20 నిమిషాలలో తిరిగే కోణం ఎంత అంటే ఇదే పెద్ద ముళ్ళు అనుకోండి, ఇదే పెద్ద ముళ్ళు అనుకో. ఈ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి 5 నిమిషాలు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 5 నిమిషాలు, మళ్ళీ ఇక్కడి నుంచి అంటే చూడమ్మా, ఇది చిన్న ముళ్ళు, ఇది చిన్న ముళ్ళు అనుకో. పెద్ద ముళ్ళు వీటికి ఒక 5 నిమిషాలు వచ్చింది, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ 5 నిమిషాలు, ఈ నుంచి ఇటుకి 5 నిమిషాలు, ఈ నుంచి ఇటుకి 10 నిమిషాలు, ఇటుకి నుంచి 15 నిమిషాలు, ఇక్కడ నుంచి ఇటు 20 నిమిషాలు. అప్పుడు నీకు కోణం ఎలా అంటాడు అంటే కోణం ఎలా వచ్చింది చూడు, ఇలా వచ్చింది. అలాగే ఇక్కడ ఉంటే ఇలా ఉంటే లంబకోణం అవుతాయి, 90 డిగ్రీలు అవుతాయి. కానీ మనకు 90 కన్నా ఎక్కువ ఉంది, 90 కన్నా ఎక్కువ ఎగ్జాక్ట్లీ ఎంత అంటే చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి. కానీ కింద ఆప్షన్ చూడమ్మా, 30 డిగ్రీలు. 30 డిగ్రీలు అంటే నీకు కోణం ఇట్లుంటాయి. మనకి ఇక్కడ కోణం ఎట్లా ఉంది చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. మన కోణం ఎలా ఉంది, ఇక్కడ ఇట్లా వచ్చి ఇలా ఉంది, ఇది కోణం మనకు. కాబట్టి 30 డిగ్రీలు అన్నప్పుడు కోణం ఎట్లా వస్తాయి, ఇది 30 డిగ్రీలు అంటే ఇది కాదు. 60 డిగ్రీలు, 60 డిగ్రీలు అంటే కొంచెం చేంజ్ అవుతాం, 60 డిగ్రీస్, ఇది కాదు. 80 డిగ్రీస్ అంటే కొంచెం, ఇంకో కొంచెం. కానీ 120 డిగ్రీస్ ఎందుకు? ఇట్ల నుంచి లంబకోణం అయిపోయింది, లంబకోణం కన్నా ఎక్కువ అంటున్నాడు. లంబకోణం కన్నా ఎక్కువ 110 డిగ్రీలు ఇస్తే మనం ఆప్షన్ పెడతాం, ఒకవేళ 105 డిగ్రీలు ఇస్తే ఆప్షన్ పెడతాం. కానీ మనకు 105 110 ఎంత ఇచ్చాడు? 120 డిగ్రీలు ఇచ్చాడు. కాబట్టి గడియారంలో పెద్ద ముళ్ళు 20 నిమిషాల్లో తిరిగే కోణం ఎంత అంటే 120 డిగ్రీలు. ఎంత? 120 డిగ్రీలు. నెక్స్ట్ చూడము, ఒక బిందువు గుండమ్మ, ఇది ఒక బిందువు గుండా 2 కన్నా ఎక్కువ రేఖలు గీస్తే వాటిని ఏమంటారు? ఆల్రెడీ టాపిక్ చెప్పుకున్నాము, చెప్తా మళ్ళీ చెప్తానండి మా. మనకు బోర్డు సరిపోదు కాబట్టి ఏ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసినాక ఆ క్వశ్చన్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత రఫ్ చేసి వేరే క్వశ్చన్ చెప్తాను. ఎందుకంటే మనకు బోర్డు సరిపోదు కాబట్టి అది అయిపోయినాక నెక్స్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి క్లీన్ చేస్తున్నాను. నెక్స్ట్ చూడమ్మా, ఒక బిందువు గుండా 2 కన్నా ఎక్కువ రేఖలు గీస్తే వాటిని ఏమంటారు? ఒక బిందువు అంటాడు. ఇది ఒక బిందువు తీసుకో, ఎన్ని రేఖలు? 2 కన్నా ఎక్కువ అంటే ఇదొక రేఖ, 2 కన్నా ఎక్కువ అంటే ఇదొక రేఖ, ఇది 2 కన్నా ఎక్కువ రేఖలు గీస్తే వాటిని ఏమంటారు? వీటిని ఆ రేఖల్ని ఏమంటారంటే మీకు ఆల్రెడీ చెప్పినాం, ఒక బిందువు నుంచి 2 కానీ అంత ఎక్కువ రేఖలు పోతే ఆ బిందువును మిళిత బిందువు అంటారు, ఆ రేఖలను మిళిత రేఖలు అంటారు. వీడేమంటాడు? ఒక బిందువు గుండా 2 కన్నా ఎక్కువ రేఖలు, ఈ రేఖలన్నీ గీస్తే వాటిని ఏమంటారు? వాటి అంటే ఏంటి? రేఖల్ని ఏమంటారు? మిళిత రేఖలు. ఒకవేళ ఆ బిందువుని ఏమంటారంటే మిళిత బిందువు అనేది ఉంది, మిళిత బిందువు లేదంట, గుర్తుపెట్టుకోండి, మిళిత రేఖలు అంటారు. నెక్స్ట్ ఆప్షన్ కూడా చెప్తాను, ఖండన రేఖలు. ఖండన రేఖలు అంటే 2 రేఖలు ఖండించుకుంటే దీన్ని ఖండన రేఖలు అంటారు. 2 రేఖలు ఖండించుకోవాలా, ఒక ఖండం అంటారు, అంటే ఖండన రేఖలు. సమాంతర రేఖలు అంటే 2 రేఖలు సమాంతరం ఉండాలా, ఈ 2 సమాంతర రేఖలకు ఉమ్మడి బిందువు ఉండకూడదు. సమాంతర రేఖలకు మీకు గుర్తు ఏం చెప్పాను? రైలు పట్టాలు మిచ్చిన అని చెప్పాను, అంటే ఇది కాదు. లంబ రేఖలు అంటే 90 డిగ్రీ చేస్తాయి, అంటే ఇలా చేస్తాయి 90 డిగ్రీలు, కాబట్టి ఇది కాదు. కాబట్టి మనకేంది? మిళిత రేఖలు గుర్తుపెట్టుకోండి. మిళిత రేఖలు, ఖండన రేఖలు అంటే 2 రేఖలు ఖండించుకుంటాయి, ఇది కాదు. సమాంతర రేఖలు అంటే 2 రేఖలు ఉమ్మడి బిందువు ఉండదు. లంబ రేఖలు అంటే 90 డిగ్రీస్, అది కాదు. కాబట్టి ఫస్ట్ వన్ ఆప్షన్ 1. నెక్స్ట్ చూడమ్మా, క్రింది వానిలో
సమాంతర రేఖలకు సరైన ఉదాహరణ ఇవ్వండి. ఏది కింది వానిలో సమాంతర రేఖలకు సరైన ఉదాహరణ ఏది? సరైన ఉదాహరణ ఏది? సమాంతర రేఖలకు సరైన ఉదాహరణ ఏది? ఆల్రెడీ మీకు చెప్పేటప్పుడు చెప్పేస్తాను. ఇవన్నీ మనకు టెక్స్ట్ బుక్స్ లో బిట్స్ ఏమ్మా, నేను ఎవరికి చెప్పేది కాదు. అన్ని టెక్స్ట్ బుక్స్ అకాడమీ బుక్సే మీకు క్వశ్చన్స్ చెప్పేది. వాళ్ళంటే మీరు చూసుకొని అన్ని అకాడమీ టెక్స్ట్ బుక్సే మనకి. ఎందుకంటే ఈ అకాడమీ నుంచే క్వశ్చన్స్ టెట్ కానీ డిఎస్ కానీ ఓన్లీ అకాడమీ నుంచే చేస్తాం. చూడమ్మా, కింది వానిలో సమాంతర రేఖలు సరైన ఉదాహరణ ఇవ్వండి. గడియారంలో ముళ్ళు అంచులు. గడియారంలో ముళ్ళు అన్నాడు. ముళ్ళు కింది పైకి ఉంటాయి, సమాంతరం ఉండవు. నెక్స్ట్ అంచులు కూడా ఉండవు. నెక్స్ట్ చూడమ్మా, త్రిభుజ భుజాలు. త్రిభుజ భుజాలు అంటే త్రిభుజం అంటే ఇట్లుంది. ఈ భుజాలు ఎప్పుడైనా సమాంతరం ఉంటాయా? సమాంతరం లేవు కదా, ఇది ఒకటే జరుగుతుంది కాదు. కాబట్టి ఇది కాదు. రోడ్డు జంక్షన్. రోడ్డు జంక్షన్ అంటే మా ఇది జంక్షన్. ఇది లంబకోణాలు అయితే కానీ సమాంతరం అయితే కాదు. ఇది కాదు. ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ ఏంటమ్మా? రైలు పట్టాలు. మీకు చెప్పిన సమాంతర రేఖలు, రెండు రేఖలు సమాంతరం ఉంటాయి, దానికి ఉమ్మడి బిందువు ఉండదు. ఒకవేళ ఉమ్మడి బిందువు ఉంటే అవి సమాంతరాలు కాదు. ఎగ్జాంపుల్ రైలు పట్టాలు. రైలు పట్టాలు ఎక్కడికి పోయినా నీకు కలుసుకోవు, విడివిడిగా ఉంటాయి. ఇంకోటి చెప్పిన మీ ఇచ్చిన ఇక్కడ ఏమంటారు? కింది వానిలో సమాంతర రేఖలు సరైన ఉదాహరణ అంటే రైలు పట్టాలు. రైలు పట్టాలు ఆప్షన్ 2 నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నుంచి ఈ 4 ప్రాబ్లమ్స్ అయిపోయినాక ఇంకా నెక్స్ట్ వచ్చేది టఫ్ ప్రాబ్లం. ఇక్కడికి టెట్లో సింపుల్గా అడిగే ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేటివన్నీ కొంచెం టఫ్గా డిఎస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడికి టెట్ ప్రాబ్లమ్స్ అయిపోతాయి 4. చూడమ్మా, ప్రక్క పటంలో వై కోణం కొలత ఎంత అంటాడు? ప్రక్క పటంలో వై కోణం కొలత ఎంత అంటాడు? ఇక్కడ చూడమ్మా, మనకి ఏమి ఇచ్చినాడు? ఇక్కడ ఒక సరళరేఖ ఇచ్చినాడు. ఇక్కడ ఒక సరళరేఖ ఇచ్చినాడు. ఇది ఒక సరళరేఖ ఏబి ఇచ్చినాడు. ఈ సరళరేఖకు ఒక ఉమ్మడి భుజం ఇచ్చినాడు. ఇది సి. ఇక్కడ వై కోణం పడుతున్నాం. వై కోణం ఇక్కడ కోణము 105 డిగ్రీలు ఇచ్చినాడు. మనకు తెలుసు, ఏదైనా ఒక సరళ కోణానికి ఉమ్మడి భుజం ఉంటే, ప్రక్కన ఉంటే ఫ్రెండ్స్ అని చెప్పిన. ఫ్రెండ్స్ అంటే ఏంటిది? ఆసన్న భుజాలు. ప్రక్క కోణాలు ఏమంటారు? ఆసన్న కోణాలు. ఆసన్న కోణాలు మొత్తం ఎప్పుడు ఎందుకైతాయి? 180 డిగ్రీలు అవుతాయి. గుర్తుపెట్టుకో, ఇది సరళ కోణం. సరళ కోణం ఎంత? 180 డిగ్రీలు. ఈ సరళ కోణానికి 180 డిగ్రీలు అవుతూ ఈ సరళ కోణానికి ఒక ఉమ్మడి భుజం. ఈ ఉమ్మడి భుజానికి ప్రక్కన ఆసన కోణాలు. ఎప్పటికైనా ఆసన కోణాలు మొత్తం ఎంత? 180 డిగ్రీలు. అంటే 2 ఆసన కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. ఇక్కడ ఈ 2 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు అవుతాయి ఆసన కోణం. ఇక్కడ ఒక కోణం ఇచ్చినాడు 105 డిగ్రీలు. వై కోణం కనుక్కుంటారు. 105 డిగ్రీలు ఒక కోణం ఇచ్చినాడు, వై కోణం. ఆసన్న కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. ఆసన్న కోణాల మొత్తం. ఆసన్న కోణాలు అంటే ఇక్కడ వై ప్లస్ 105 అంటే చూడమ్మా, వై ప్లస్ 105 ఈజ్ ఈక్వల్ టు 180. ఎందుకు? సరళ కోణం ఎంత? 180 డిగ్రీలు. ఆసన్న కోణాల మొత్తం ఎంత ఇచ్చాడు? ఆసన కోణాల మొత్తం 180 డిగ్రీలు. ఆసన కోణాల మొత్తం 180. అంటే ఆసన కోణాలు ఏమున్నాయి? వై ప్లస్ 105. వై ఈజ్ ఈక్వల్ టు 108, 180. ఈ ప్లస్ లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ పోతే ఏముంది? మైనస్ 105 అవుతుంది. అంటే వై ఈజ్ ఈక్వల్ టు 180 అమ్మా. 180 100 అనుకో. 180లో 100 పోతే ఎంతమ్మా? 80. 80లో 5 పోతే 75 డిగ్రీలు. అంటే వై ఎంత? 75. ఇప్పుడు ఈ 2 కలుపు. ఈ 2 కొడితే ఆసన భుజాలు 180 అవుతుంది కదా. 105 ప్లస్ 75. 5 5 10 8. 180 అయిందా లేదా? అంతే సింపుల్. చూడండి, ఇక్కడ మనకు ఒక సరళ కోణం ఇచ్చాడు. ఈ సరళ కోణానికి ఒక ఉమ్మడి భుజం ఇచ్చాడు. 2 ఆసన కోణాలు ఇచ్చాడు. 2 ఆసన కోణాల్లో ఒక ఆసన కోణం 105 డిగ్రీలు ఇచ్చాడు. ఇంకొక ఆసన కోణం వై ఇచ్చాడు. వై ఎంత అంటున్నాడు? 2 ఆసన కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. ఎప్పుడు మనం చెప్పుకున్నాం,
ఏదైనా రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు 4 కోణాలు ఏర్పడతాయి. ఆ 4 కోణాలు చూడండి, ఏవైనా రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు 4 కోణాలు ఏర్పడతాయి. ఈ 4 కోణాల్లో ప్రక్క కోణాలను ఆసన కోణాలు, మీ గురువు చెప్పిన పక్క ఫ్రెండ్స్ అని గుర్తుపెట్టుకో. ప్రక్క ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ప్రక్క కోణాలు ఆసన కోణాలు. ఈ ఆసన కోణాలు మొత్తం 180 డిగ్రీలు ఉంటుంది. ఎదుటి కోణాలు ఏమంటాము? శీర్షాభిముఖ కోణాలు. దాన్ని కూడా గుర్తు చేద్దాం. శత్రువులు ఎప్పుడైనా సరే ఎదురెదురు పడితే కోపడతారు కాబట్టి శత్రువులని గుర్తు. ఏది? శీర్షాభిముఖ కోణాలను శత్రువులని, ఆసన కోణాలను ఫ్రెండ్స్ అని గుర్తుపెడతాం. కాబట్టి ఆసన కోణాలు అంటే పక్కనే ఉంటాయి. ఆసన కోణాలు మొత్తం ఎంత? 180. కాబట్టి ఇక్కడ రెండు ఆసన కోణాలు ఇచ్చాడు, కానీ ఒక ఆసన కోణం 105 ఇచ్చినాడు, ఇంకో ఆసన కోణం మిగిలేదు కనుక. కాబట్టి y + 105 = 180 degrees. ఇప్పుడు y = 105 తర్వాత 180 నుంచి 105 పోతే 75. ఇప్పుడు y వాల్యూ ఎంత? 75 డిగ్రీల కోణం. 75 అంటే ఏదమ్మా? ఆప్షన్ 3 ఆన్సర్. ఆప్షన్ 3 అంతే. సింపుల్. ఇంత అవసరం లేదు. ఆసన కోణాలు మొత్తం 180. 180లో 5 పోతే 75. y = 70 అయిపోయింది. నెక్స్ట్ చూడమ్మా. ఏ కోణాన్ని స్కేలు వృత్తలేఖని మాత్రమే ఉపయోగించి నిర్మిస్తాము? ఏ కోణానికి స్కేలు వృత్తలేఖని మాత్రమే ఉపయోగించి నిర్మించవచ్చు అంటాడు. ఇక్కడ వృత్తరేఖని స్కేల్ను ఉపయోగించి నిర్మించే కోణం ఒకటి 60 డిగ్రీలు. 60 డిగ్రీలు అంటే ఎప్పుడైనా సరే ఇంత కొంచెం చిన్నగా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా లంబ కోణం అనుకో స్కేల్ ఉపయోగిస్తాం, ఇది ఇల్లు వేస్తాం. సరళ కోణం అనుకో స్కేల్ ఉపయోగిస్తాం, సంపూర్ణ కోణానికి ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ 60 డిగ్రీస్ దానికి ఖచ్చితంగా మనము ఏమి వస్తాము? స్కేలు వృత్తరేఖని. అంటే ఏ కోణాన్ని స్కేలు వృత్తలేఖని మాత్రమే ఉపయోగించి నిర్మించవచ్చు అంటే 60 డిగ్రీస్. నెక్స్ట్ చూడమ్మా. ఒక తలంలో ఒక జత సమాంతర రేఖలు గీయడానికి ఉపయోగించే పరికరాలు ఏవి? ఇంపార్టెంట్ మెథడ్. చిన్న బిట్స్ మనకు అడిగేది. ఒక తలంలో అంటే ఒక తలం ఉంది, ఆ తలంలో ఒక జత సమాంతర రేఖలు అంటే ఎట్లుంటాయి? ఇట్లుంటాయి. ఈ సమాంతర రేఖలు గీయడానికి ఉపయోగించే పరికరాలు అంటే ఈ రెండు సమాంతర రేఖలు గీయడానికి ఉపయోగించే పరికరాలే ఉంటారు. పరికరాలు అంటే ఏమో ఇక్కడ స్కేలు వృత్తలేఖని. ఎందుకంటే స్కేల్ మాత్రమే ఉపయోగించడం. ఎందుకంటే సమాంతర రేఖలు ఒక తలంలో ఒక జత సమాంతర రేఖలు గీయడానికి ఉపయోగించే పరికరాలు కాబట్టి ఏమంటాము? స్కేలు వృత్తలేఖని. నెక్స్ట్ చూడమ్మా. ఎల్ పర్పెండిక్యులర్ ఎం ఇలా ఉంటే పర్పెండిక్యులర్ మైదు ఇలా ఉంటే పర్పెండిక్యులర్. ఎల్ పర్పెండిక్యులర్ ఎం మరియు ఎల్ పర్పెండిక్యులర్ ఎన్ అయ్యే విధంగా ఎల్ ఎం ఎన్ రేఖలు ఉంటే ఎం మరియు ఎన్ రేఖల మధ్య సంబంధం ఏంటి? గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎల్ పర్పెండిక్యులర్ ఎం మరియు ఎల్ పర్పెండిక్యులర్ ఎన్ అయ్యే విధంగా ఎల్ ఎం ఎన్ రేఖలు ఉండే ఎం మరియు ఎన్ అంటే ఎం కు మరియు ఎల్ కు మధ్య సంబంధం ఏది? 90% మనం ఇక్కడ తొందరగా కన్ఫ్యూజ్ అయ్యి ఎల్ ఎం ఎన్ ఉంది అంటే 3 ఉన్నాయి, వీటి మధ్య ఏమంటున్నాడు? మరియు అనే విధంగా సంబంధం ఏదంటాడు? సంబంధం అంటే నేను టక్కునే వస్తా అంటే ఎల్ ప్యారలల్ టు ఎం ప్యారలల్ టు ఎన్ అని పెట్టేస్తాం. ఎందుకు? 3 అయినాడు కానీ తప్పు. ఎందుకు? ఇక్కడ ఏ దానికి రెండు రేఖల మధ్య సంబంధం కాదు. ఎం మరియు ఎన్ రేఖల మధ్య సంబంధం అడుగుతున్నాడు. ఈ రెండింటి మధ్య సంబంధం రాదు అంటే ఎం ఎన్ మధ్యనే అడుగుతున్నాడు. అంటే ఎల్ పర్పెండిక్యులర్ ఎం మరియు ఎల్ పర్పెండిక్యులర్ ఎన్ అయ్యే విధంగా ఎల్ఎంల రేఖలు ఉంటే ఎంఎన్ల రేఖల మధ్య సంబంధం ఏంటి? అంటే ఎంఎన్ రేఖల సంబంధం అంటే ఎం ప్యారలల్ టు ఎన్. గుర్తుపెట్టుకోండి. ఎల్ పర్పెండిక్యులర్ ఎం మరియు ఎల్ పర్పెండిక్యులర్ ఎన్ అయ్యే విధంగా ఎల్ఎం రేఖలు ఉంటే ఎం మరియు ఎన్ రేఖల మధ్య సంబంధం ఏంటి? ఎంఎన్ రేఖల మధ్య సంబంధం ఏంటి? అంటే ఎం ఎన్ ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటంటే ఎం ప్యారలల్ టు ఎన్. ఇవి మనకు టెట్ వరకు అడిగిన క్వశ్చన్లే, అన్ని టెక్స్ట్ బుక్స్ క్వశ్చన్లే.
నెక్స్ట్ చెప్పేవాడిని డిఎస్సికి సంబంధించి టెట్తో పాటు డిఎస్సికి వస్తాయి. ఇక్కడికి టెట్ సంబంధించిన బిట్స్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ చెప్పే ప్రాబ్లమ్స్ అన్ని డిఎస్సి ప్రాబ్లమ్స్ అమ్మా. డిఎస్సి ప్రాబ్లమ్స్ కొంచెం లెంతీగా ఉంటాయి. ఓకేనా, ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి మా, ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు వీటి గురించి కొన్ని తెలుసుకుందాం. ఇక్కడ పూరక కోణం, పూరక కోణం, పూరక కోణం అంటే 90 degrees అని గుర్తుపెట్టుకోండి. పూరక కోణం 90 degrees, సంపూరక కోణం 180 degrees. ఎందుకంటే మనకు గుర్తుంటే మన ప్రాబ్లం గురించి. పూరక కోణం అంటే 90 డిగ్రీలు, సంపూరక కోణం అంటే 180 డిగ్రీలు, సంయుగ్మ కోణం అంటే 360 డిగ్రీలు. గుర్తుపెట్టుకోండి. పూరక కోణము 90 డిగ్రీలు, సంపూర్ణ కోణము 180 డిగ్రీలు, సంయుగ్మ కోణము 360 డిగ్రీలు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎక్కువ అడిగేది ఇదే. పూరక కోణం అంటే 90 డిగ్రీలు, సంపూర్ణ కోణం అంటే 180 డిగ్రీలు, సంయుగ్మ కోణం అంటే 360 డిగ్రీలు. మన కోణాల మీద ఏ సాదృశ్య కోణాలు, ఏకాంతర కోణాలు, ఏక బాహ్య కోణాలు, సహ అంతంతర కోణాలు, సహ బాహ్య కోణాలు, తిరేకరేఖ, వాటి మీద ఎక్కువ మనకు వచ్చేది. డిఎస్సి మీద ఎక్కువ అడిగేది. చూడండి ఇప్పుడు ఇక్కడ ఏమడిగినా అంటే ఒక కోణం కొలత 15 డిగ్రీలు అయినా దాని పూర్వక కోణం కొలత ఎంత అంటాడు. ఒక కోణం కొలత ఇచ్చాడమ్మా. ఎంత ఇచ్చాడు? 17 డిగ్రీలు ఇచ్చాడు. మనం 17 డిగ్రీలు ఇచ్చేసినాడు. అయినా దాని పూరక కోణం కొలత ఎంత? మన పూరక కోణం ఎంత? 90 డిగ్రీలు. ఇక్కడ ఇచ్చిన కొలత ఎంత? 17 డిగ్రీలు. కానీ 17 డిగ్రీలు ఇచ్చినాడు. ఒక కోణం కొలత 17 డిగ్రీలు అయితే దాని పూరక కోణం కొలత ఎంత అంటాడు. ఇప్పుడు 90 డిగ్రీల నుంచి 17 డిగ్రీలు తీసేయమ్మా. 90 డిగ్రీస్లో నుంచి 17 తీసేయి. అంటే 3 ఈ నుంచి ఒకటి పోయింది కదా. చూడండి ఇక్కడ 90 డిగ్రీస్ నుంచి 17 తీసేయి. ఇక్కడ నుంచి ఒకటి వస్తే 10లో 3 7 పోతే 3 8 ఉంటాయమ్మా. 8లో 1 పోతే 73 డిగ్రీస్. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఒక కోణం కొలత 17 డిగ్రీలు అయినా దాని పూరక కోణం కొలత ఎంత అంటాడు. పూరక కోణం కొలత అంటే మన పూరక కోణం కొలత ఎంత? 90 డిగ్రీలు. ఈ 90 డిగ్రీల నుంచి 17 డిగ్రీలు తీసేసేస్తుంది 73 డిగ్రీలు. 73 డిగ్రీలు. చూడు, ఒకవేళ నువ్వు డౌట్ రావచ్చు, సార్ యాడ్ చేయొచ్చు కదా సార్. నువ్వు యాడ్ చేసావు అనుకో, 90 డిగ్రీలు ప్లస్ 10 డిగ్రీలు 107 డిగ్రీలు. 107 డిగ్రీలు లేవు. ఒకవేళ ఇచ్చినా ఒకటే గుర్తుపెట్టుకో, కోణం ఇచ్చి ఏదైనా కోణం ఇచ్చినప్పుడు తీసేయాల. ఒకటే గుర్తుపెట్టుకో. పూర్వ కోణం ఇచ్చి ఇంకో కోణం ఇచ్చి పూర్వ కోణం ఎంత అంటే ఆ కోణం నుంచి తీసేయాల. గుర్తుపెట్టుకోండి. మనకు ఒక కోణం ఇస్తాడు, ఎంతో కొంత కోణం ఇచ్చి పూర్వ కోణం ఎంత అంటే పూర్వ కోణం నుంచి తీసేయాలి. ఒకవేళ ఈ కోణం ఇచ్చి సంపూర్ణ కోణం ఎంత అంటే సంపూర్ణ కోణం నుంచి ఈ డిగ్రీ తీసేయాలి. లేక ఈ కోణం ఇచ్చి సంయుగ్మ కోణం ఎంత అంటే సంయుగ్మ కోణం నుంచి ఈ కోణం తీసేయాలి. అంటే ఆ కోణం నుంచి ఆ కోణం తీస్తే మనకు వస్తుంది. అంటే 73 డిగ్రీలు. 73 డిగ్రీలు అంటే ఆప్షన్ ఏదమ్మా? థర్డ్ వన్. చూడమ్మా, ఒక కోణం కొలత. ఒక కోణం అంటే గుర్తుపెట్టుకో, కోణం అంటే ఎక్స్ అనుకుంటాం ఖచ్చితంగా. ఒక కోణం అంటే ఎక్స్ అనుకుంటాం. అంటే ఇది ఎక్స్ అనుకో, 90 డిగ్రీల నుంచి ఎక్స్ తీసేయాలి. అంటే 90 నుంచి 10 తీస్తే 73 కోణం, 73 డిగ్రీలు. నెక్స్ట్ ఒక కోణం కొలత 24 డిగ్రీలు. ఒక కోణం కొలత 24 డిగ్రీలు అయినా సంపూర్ణ కోణం కొలత ఎంత? సంపూర్ణ కోణం అంటే చెప్పాను మీకు 180 డిగ్రీలు చెప్పా. అంటే 180 డిగ్రీల నుంచి 24 డిగ్రీలు తీసాము. ఎంత వస్తుంది? 6. ఇక్కడ 7 ఉంటాయి. 7 2 పోతే 5, 156 డిగ్రీలు. గుర్తుపెట్టుకో, ఏదైనా ఒక కోణం ఇచ్చి ఆ కోణం ఎంత అన్నప్పుడు ఆ కోణం నుంచి తీసేయాలి. అది పూర్వ కోణం అయితే 90 డిగ్రీలు, సంపూర్ణ కోణం అయితే 180 డిగ్రీలు, సంయుగ్మ కోణం అంటే 360 డిగ్రీలు. బాగా గుర్తుపెట్టుకో. ఈ కోణం వచ్చి ఆ కోణం ఎంత అంటే ఆ కోణం నుంచి అది తీసేయాల. ఓకేనా, అర్థమే కదా. ఇక్కడ ఇచ్చాడు 24 డిగ్రీల కోణం ఇచ్చాడు. ఆ కోణం ఎంత అంటున్నాడు, ఆ కోణం నుంచి తీసేయాల. తీసేసి వస్తుంది. ఇప్పుడు సేమ్ అలాగనే ఈ బిట్ చూడండి. ఒక కోణము దాని సంపూర్ణ కోణానికి రెట్టింపు అయినా ఆ కోణం కొలత ఎంత? చూడండి, ఒక కోణం అంటాడు. ఆ కోణం మనకు తెలియదు. ఆ కోణం అనుకుంటాం ఎక్స్ అనుకో. ఇక్కడ ఒక కోణం అంటాడు. ఒక కోణం కాబట్టి మనకు తెలియదు.
ఇక్కడ చూడండి ఈ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లం చూడు. ఒక కోణము కొలత 24 డిగ్రీలు ఇచ్చినాడు. సంపూర్ణ కోణం కొలత అంటే సంపూర్ణ కోణం 24 డిగ్రీలు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఒక కోణం వాల్యూ ఇచ్చాడా? ఇలా ఒక కోణం దాని సంపూర్ణ కోణానికి రెట్టింపు అయిన ఆ కోణం కొలత ఎంత? కోణం ఇచ్చాడా? కోణం ఇలా కాబట్టి ఒక కోణం ఎక్స్ అనుకో, దానికి సంపూర్ణ కోణానికి ఏ కోణానికి? దీనికి దాని సంపూర్ణ కోణానికి అన్నప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక కోణం అన్నాడు కాబట్టి ఎక్స్ ఎక్స్ అనుకుంటాం. ఒక కోణం కాబట్టి ఎక్స్ చూడండి మా, ఒక కోణం ఎక్స్ ఈక్వల్ టు దాని సంపూర్ణ కోణానికి ఏ కోణానికి? ఎక్స్ కోణానికి అంటే 180 మైనస్ ఎక్స్ సంపూర్ణ కోణానికి రెట్టింపు అంటే ఇంటూ 2 వేస్తాం. చూడండి ఇప్పుడు ఎట్లా అంటే ఒక కోణం అంటే కోణం లేదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం, దాని సంపూర్ణ కోణానికి రెట్టింపు ఏ దాని సంపూర్ణ కోణానికి? 180 మైనస్ ఎక్స్ 180 మైనస్ ఎక్స్ దీనికి ఎంత అన్నాడు? రెట్టింపు అన్నాడు అంటే 2x అని. చూడండి గుర్తుపెట్టుకోండి, ఒక కోణం ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఏమంటే ఈజ్ అని వస్తుంది, ఈజ్ అంటే ఈక్వల్ టు అని. ఒక కోణం ఎక్స్ ఈక్వల్ టు సంపూర్ణ కోణానికి అంటే ఈ కోణానికి అంటే 1 మైనస్ 8x. ఒకటే గుర్తుపెట్టుకోండి మా, ఒక కోణం అంటే ఎక్స్ రాసుకోవాలి, సంపూర్ణ కోణానికి అంటప్పుడు 180 మైనస్ ఎక్స్ రాసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ కోణం చెప్పేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒక కోణం కోణం తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం ఈక్వల్ టు సంపూర్ణ కోణానికి అంటే 180 మైనస్ ఎక్స్ రెట్టింపు అంటే డబల్ వేస్తాం. అప్పుడు దీన్ని ఎలా చేస్తామంటే చూడండి, ఈ ఎక్స్ ఈక్వల్ టు 2తో మళ్ళీ చేస్తామా, 180 ఇంటూ 2 అంటే 360 డిగ్రీస్, 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2x. ఈ మైనస్ 2x తీసుకొచ్చానికి ఏమవుతుంది? ఎక్స్ 2x ఈక్వల్ టు 360 డిగ్రీస్, ఎక్స్ ప్లస్ 2x 3x ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. అప్పుడు ఈ 3 వదిలి పంపిస్తుంది మా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 360 బై 3, 3 1 జా 3 1 జా 3 2 జా 20 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120 డిగ్రీస్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120 డిగ్రీస్. ఆప్షన్ 2. పావు చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ గుర్తుపెట్టుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తుంది. ఒక కోణం తెలుసు మనకు ఎక్స్ ఈక్వల్ టు సంపూర్ణ కోణానికి అన్నప్పుడు ఎప్పుడైనా సరే 180 మైనస్ 6 అనుకున్నాం. ఒకవేళ సంపూర్ణం కాకుండా పూర్వ కోణానికి అంటే 90 మైనస్ 6 అంటాం. అట్లా కాకుండా సబ్యుగ్మ కోణానికి అంటే 360 మైనస్ ఎక్స్ గుర్తుపెట్టుకో. ఒక కోణం ఎక్స్ ఈక్వల్ టు సంపూర్ణ కోణానికి అంటే 180 మైనస్ ఎక్స్ రాసుకుంటాం, ఎందుకంటే కోణం తెలుదు అనుకోవాలి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్. ఒకసారి సంపూర్ణ కోణం కాకుండా పూర్వ కోణం అనుకో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ ఎక్స్. ఒకవేళ సమ్యుగ్మ కోణం అనుకో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఎక్స్. ఎందుకంటే ఒక కోణం అంటున్నాడు, కోణం ఇలా ఇక్కడ పైన అయితే కోణాలు ఇచ్చినాడు, ఇక్కడ కోణం ఇలా కాబట్టి దాన్ని ఏమనుకుంటాం? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దానికి దీనికి ఈ ఎక్స్ సంపూర్ణ కోణానికి అంటాడు కాబట్టి 180 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు రెట్టింపు అంటే 2. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 180 అంటే 360 మైనస్ 2 ఇంటూ ఎక్స్ అంటే 2x. ఈ 2x అనేది రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ వస్తుంది ప్లస్ అవుతుంది అంటే 2x ఇంటూ ఎక్స్ 3x ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది 70, 3 1 120 డిగ్రీస్. ఎంత? 120 డిగ్రీస్. ఇవన్నీ డిఎస్ కడిగి పెట్టుకున్నాం. నెక్స్ట్ చూడమ్మా, ఒక కోణం దాని సంపూర్ణ కోణంలో 2/3 వంతు అయినా సేమ్ అదే ఆ కోణం ఎంత? సేమ్ చూడమ్మా, ఒక కోణం తెలుసు ఎక్స్, ఒక కోణం ఎక్స్ ఇక్కడ కనపలేదా? ఇక్కడ చూడమ్మా, ఇక్కడ చెప్తానమ్మా, ఈ బోర్డు అయిపోయింది కదా, ఇది అయిపోయింది, లేకుంటే ఇక్కడ చెప్తాను. మనకు బోర్డు చిన్నది కాటమ్మా, ఫస్ట్ చేసి చెప్పడమే. ఇక్కడ చూడమ్మా, ఒక కోణం ఎక్స్ ఈక్వల్ టు సంపూర్ణ కోణానికి ఈక్వల్ టు 180 మైనస్ ఎక్స్.
కోణంలో 2/3 వంతు ఇంటూ 2/3 వంతు. చూడండి ఇంతే చూడండి సింపుల్ ప్రాబ్లం అర్థం చేసుకోవాలా. ఒక కోణం ఎక్స్ ఈక్వల్ టు సంపూర్ణ కోణంలో అంటే ఈ ఎక్స్ సంపూర్ణ కోణంలో అంటాడు అంటే 180 మైనస్ ఇంటూ 2/3 వంతు. ఈడ రెట్టింపు ఉన్నాడు కాబట్టి ఇంటూ 2 రాష్ట్రం. ఈడేమంటున్నాడు 2/3 వంతు అన్నాడు అంటే 2/3 వంతు. 2/3 వంతు చూడమా ఇప్పుడు 2/3 వంతు చూడమా ఇక్కడ. ఇప్పుడు ఈ 3 ఇక్కడికి వచ్చేస్తుంది 2000. అప్పుడు ఇది 3 వస్తుంది 3 ఇంటూ ఎక్స్ 3x ఈక్వల్ టు 2తో మళ్ళీ చేస్తామా 2 ఇంటూ 180 360 డిగ్రీస్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ 2x 3x ఇలాగే ఉంది. ఈ 2x రైట్ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్ వస్తుంది ప్లస్ 2x ఈక్వల్ టు 360 డిగ్రీస్. 3x ప్లస్ 2x ఎంతమ్మా 5x ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. మనకి ఏం కావాలా ఎక్స్ కావాలా. ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 360/5 చూడమ్మా 5 1 జా 5 7 జా 5 2 జా అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 72 డిగ్రీస్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 72 డిగ్రీస్. చూడమ్మా 72 ఉందా ఆప్షన్ 2. గుర్తుపెట్టుకోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ ఒక కోణం కొలత 24 డిగ్రీలు కోణం ఇచ్చినాడు అయినా దాని సంపూర్ణ కోణం అంటున్నాడు. సంపూర్ణ కోణం అంటే 180. 180లో ఎంత తీసేస్తుంది 24 తీసేస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఒక కోణం మీలే కాబట్టి ఎక్స్ దానిలోంచి తీసేసి 24 వచ్చింది. అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఈ ప్రాబ్లం లింక్ చూడండి. ఒక కోణం కొలత 24 డిగ్రీలు అయినా దాని సంపూర్ణ కోణం ఎంత. సంపూర్ణ కోణం ఎంత అంట 180. సంపూర్ణ కోణంలో 24 తీసేస్తే అట్లా వస్తుంది. కానీ ఇక్కడ కోణం మిగిలే అంటే ఎక్స్ దాని సంపూర్ణ కోణం అంటే ఏంటి 80 నుంచి ఈ కోణం తీసేసినాం అంటే 180 నుంచి ఈ కోణం తీసేయాలి కదా. సేమ్ యాజిటివ్ చూద్దాం. ఒక కోణం కొలత 17 డిగ్రీలు అయినా దాని పూర్వ కోణం ఎంత అంటే పూర్వ కోణం అంటే దీనిలో నుంచి తీసేసినాం. అలాగే ఇక్కడ ఒక కోణం అంటున్నాడు కోణం ఇచ్చాడా ఈలే దాన్ని ఎక్స్ అనుకుంటాం. కోణం ఈలే కాబట్టి ఈలే కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటాం. దాని సంపూర్ణ కోణానికంటే దీనిలో నుంచి ఇది కదా అంటే 180 మైనస్ ఎక్స్ గుర్తుపెట్టుకో. రెట్టింపు అన్నాడు కాబట్టి రెట్టింపు అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ 2. నెక్స్ట్ చూడము ఇక్కడ ఒక కోణం అంటున్నాడు కోణం తెలియదు కాబట్టి దీని అనుకుంటాం ఈ ఎక్స్ అనుకుంటాం. దాని సంపూర్ణ కోణం అంటే ఎంత 180 మైనస్ ఎక్స్ అంటే దీనికి కాబట్టి ఈక్వల్ టు ఇది వస్తున్నాడు 2/. గుర్తుపెట్టుకో ఒక కోణం ఎక్స్ ఈక్వల్ టు సంపూర్ణ కోణానికి అంటే 180 మైనస్ ఎక్స్ దీనిలోంచి తీసేసాం కదా 180 మైనస్ ఇది మా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా 2 3 ఉన్నాయి చెప్తాను ఒకసారి నోట్ చేసుకోండి. మనకు స్పేస్ లేదు కాబట్టి ప్రాబ్లం ఇక్కడ చెప్తున్నాను కొంచెం రాసుకోండి మంచి. ఎందుకంటే మనకు బోర్డుకు ఒక ప్రాబ్లం చెప్పాను అనుకో టైం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ ఒక్క ప్రాబ్లం చెప్పి రాశానుకో మళ్ళీ రాయాలా మళ్ళీ చెప్పాలి కాబట్టి కొంచెం ఇక్కడ రాసిన అడ్జస్ట్ చేసుకోండి నోట్ చేసుకోండి.